కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆయన తలకు బలమైన గాయమైనట్లు కోలీవుడ్ లో వార్తలు రావడంతో ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. నిర్మాత రాజశేఖరన్ పాండ్యన్ సోషల్ మీడియా వేదికగా సూర్య గాయంపై స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని, అయితే చిన్నదేనని తెలిపారు. ప్రస్తుతం ఆయన బానే ఉన్నారని, అభిమానులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని సూచించారు. కాగా ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సూర్య నటించిన చిత్రం కంగువ అక్టోబర్ 10న విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఆయన తలకు బలమైన గాయమైనట్లు కోలీవుడ్ లో వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నిర్మాత రాజశేఖరన్ పాండ్యన్ సోషల్ మీడియా వేదికగా సూర్య గాయంపై స్పందించారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా, సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో మన ముందుకు వస్తున్న సూర్య కొత్త మూవీ ఇటీవల రీసెంట్ గా రిలీజ్ అయిన సూర్య బర్త్డే సందర్భంగా గ్లింప్స్ విడుదలైంది. సో ఆ గ్లింప్స్ లో కూడా మరింత హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమా. సో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న ఈ సినిమాలో సూర్య గ్యాంగ్స్టర్ పాత్రలో పోషిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సూర్యకి మొన్న సాయంత్రం షూటింగ్ లో సూర్య తలకు, అంటే ఒక ఫైట్ సీక్వెన్స్ లో సూర్య తలకు గాయమైందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా అఫీషియల్ గా పేర్కొంది. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద విభిన్నమైనటువంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సూర్య. అయితే ప్రస్తుతం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా, అంటే సూర్య 44 వర్కింగ్ టైటిల్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన సూర్య బర్త్డే గ్లింప్స్ పై కూడా మరింత హైప్ క్రియేట్ చేసింది. పక్కా యాక్షన్ టైటిల్ గా రాబోతున్న ఈ సినిమాలో సూర్య గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత 40 రోజుల నుంచి ఏకతాటి షూటింగ్ లో బిజీగా ఉంటున్న సూర్య మొన్న సాయంత్రం ఈ సినిమా షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ లో అయితే యాక్సిడెంట్ చిన్న ఇంజూరీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సూర్య తలకి బలమైన గాయమైందంటూ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. దీంతో సూర్య అభిమానులు అటు తమిళ ఇండస్ట్రీ అవ్వచ్చు, తెలుగు ఇండస్ట్రీ అవ్వచ్చు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేశారు. తాజాగా అలాంటి వార్తలపై ఈ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత రాజశేఖరన్ పాండ్యన్ సోషల్ మీడియా వేదికగా నిన్న సాయంత్రం స్పందించారు. సూర్యకి స్వల్పంగా గాయమైందని తెలిపారు. కానీ ఇప్పటికే సూర్య కోలుకున్నారు. దాదాపు 48 గంటల తర్వాత మళ్ళీ సూర్య యథావిధిగా, అంటే పెద్ద ఇంజూరీ కాకుండా చిన్నగా తలకు చిన్న గాయమైంది. యాక్షన్ సీక్వెన్స్ లో చిన్న ఇంజూర్డ్ అయిందంటూ కూడా సినిమాకి సంబంధించిన యూనిట్ తరపున సినిమా నిర్మాత కూడా అఫీషియల్ గా పేర్కొంది. సో అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లో, ఒక ఫైటింగ్ సీక్వెన్స్ లో రూపొందుతున్న, అంటే లవ్ అండ్ యాక్షన్ ఎమోషనల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో దాదాపు సెకండ్ షెడ్యూల్ ఇటీవల ఊటీలో ప్రారంభమైంది. అయితే ఊటీ సరౌండింగ్ లో జరుగుతున్న ఈ షూటింగ్ లో ప్రమాదం కూడా అక్కడే జరగా సూర్యను వెంటనే మొన్న సాయంత్రం, అంటే గురువారం సాయంత్రం హాస్పిటల్ కి వెళ్లి చికిత్స చేసినట్టు తెలిసింది. సో చికిత్స అనంతరం కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదంటూ కూడా డాక్టర్స్ చెప్పడం జరిగింది. మళ్ళీ యథావిధిగా 4 రోజుల తర్వాత సూర్య షూటింగ్ లో యథావిధిగా పాల్గొనవచ్చు అంటూ కూడా తెలిసింది. అయితే సూర్యకి జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుంది. మరోవైపు హీరో సూర్య నటించిన కంగువ మూవీ కూడా విడుదల కంది. సో కంగువ మరోపక్క ఈ సినిమా సూర్య 44 సినిమా. మొత్తానికైతే ఈ 2 సినిమాలతో సూర్య చాలా బిజీగా ఉంది. సో పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే గాయాలు లేకుండా చిన్న ఇంజూరీ తో బయటపడ్డారంటూ కూడా హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.